దేవుళ్ళా? మనుషులా? బ్రహ్మ, విష్ణు, శివుడు, యెహోవా, అల్లా వీళ్ళందరూ దేవుళ్ళు. ఇలాంటి వాళ్ళు వీళ్ళని జీవులు అనలేము, ప్రాణులు అనలేము, ఇంకేమీ అనలేము. వీళ్ళని దేవుళ్ళు అని తప్ప ఇంకేమీ అనలేము. వీళ్ళు మనం చరిత్ర చదివితే అందులో వీళ్ళు కనిపించరు. చరిత్ర పుస్తకాల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారని ఎవరు రాయరు. వాళ్ళ గురించి రాసి ఉండొచ్చేమో గానీ వాళ్ళున్నారు అని ఎప్పుడు ఏ చరిత్ర రాయలేదు. వీళ్ళు పురాణాల్లో తప్ప ఇంకెక్కడా ఉండరు. వీళ్ళు సైన్స్ యాంగిల్‌లో నుంచి చూస్తే వీళ్ళున్నారనే దానికి ఎక్కడ ప్రూఫ్ లేదు. సో, వీళ్ళున్నారని ఎక్కడ ఏ విధమైన ఆధారాలు లేవు. ఎక్కడైనా ఎవరైనా 3 తలలున్న వాళ్ళు మీకు కనిపిచ్చారా? ఎక్కడైనా 3 కళ్ళున్నోళ్ళు కనిపిచ్చారా? లేకపోతే యెహోవాలాగా ఎర్ర సముద్రాన్ని చీల్చిన వాళ్ళు కనిపించారా? కనిపించలేదు కదా! సో, వీళ్ళు పురాణాల్లో తప్ప ఇంకెక్కడా ఉండరు. వీళ్ళ కోసం అక్కడ, ఇక్కడ వెతకడం వేస్ట్. వీళ్ళు దేవుళ్ళు. ఇంక రెండో రకమైనోళ్ళు ఎవరంటే, వాళ్ళు రాముడు, కృష్ణుడు అలాంటి వాళ్ళు. వాళ్ళేంటంటే వాళ్ళు మనుషులు. అలాగే బుద్ధుడు, యేసుక్రీస్తు, తర్వాత మహమ్మద్ వీళ్ళు కూడా మనుషులు. కానీ రాముడు, కృష్ణుడు ఒక టైప్ మనుషులు. యేసుక్రీస్తు, బుద్ధుడు, తర్వాత మహమ్మద్ ఇంకో టైప్ మనుషులు. రాముడు, కృష్ణుడు ఎందుకు వేరే టైప్ అంటే, వీళ్ళ గురించి చరిత్రలో వెతికితే వీళ్ళు కూడా దొరకరు. కానీ ఇలాంటి వాళ్ళు ఉండడం అసంభవమా అంటే కాదు కదా! ఇలాంటి వాళ్ళు ఉండుండొచ్చు. వీళ్ళే ఎగ్జాక్ట్‌గా కూడా ఉండి ఉండొచ్చు. కానీ వాళ్ళ పేర్లు వేరయ్యి ఉండొచ్చు. వాళ్ళ ఫ్యామిలీ కథ వేరయ్యి ఉండొచ్చు. కానీ ఎగ్జాక్ట్‌గా రాముడు, కృష్ణుడు అనేవాళ్ళు చరిత్రలో ఎక్కడ కనిపించరు. కానీ అలాంటి వాళ్ళు ఉండడం అసంభవం ఏమీ కాదు. కాబట్టి వీళ్ళు ఒక రకంగా ఇప్పుడు నావెల్స్ రాస్తాం కదా! నావెల్స్ రాస్తే ఒక మనిషి పాత్రని కల్పిస్తాం కదా! అలా అనమాట. ఎలా అంటే ఇంగ్లీష్ కథ 'రాబిన్ హుడ్' ఉంది కదా! ఆ 'రాబిన్ హుడ్' అందులో ఒకడు ధనవంతులను దోచుకొని పేదవాళ్ళకి పంచిపెడతా ఉంటాడు. అలాంటి వాడు ఉండొచ్చు. కానీ 'రాబిన్ హుడ్' అనే ప్రత్యేకమైన క్యారెక్టర్ ఏంటంటే ఒక రచయిత కల్పించిన పాత్ర. ఎలాగంటే 'దురంధర్' లాగా. 'దురంధర్' అనే సినిమా ఉంది కదా! అందులో హీరో ఏంటంటే ఏదో నేను చూడలేదనుకోండి. టెర్రరిస్ట్ గ్రూపుల్లో చొరపడి వాళ్ళని పట్టుకుంటాడు కదా! అది స్క్రీన్ ప్లే రాసిన వాడు ఊహించి రాసిన కథ. కాకపోతే అది నిజంగానే ఒక మేజర్ మోహిత్ శర్మ అని నిజంగానే భారత సైన్యంలో ఒక మేజర్ ఉన్నాడు. అతను అలానే మారువేషంలో టెర్రరిస్టుల గ్రూపుల్లోకి చేరి వాళ్ళ ఆచూకీలు తెలుసుకున్నాడంట. అతనికి భారత ప్రభుత్వం అశోక చక్ర అనే అవార్డు కూడా ఇచ్చిందంట. సో, అతని లైఫ్ ఆధారంగా చేసుకొని 'దురంధర్' అనే పాత్రని సృష్టించారు. అవి 2 ఎగ్జాక్ట్‌గా ఒకటే ఉండవు. నిజ జీవితంలో మోహిత్ శర్మ, రణవీర్ సింగ్ అంత అందంగా ఉండకపోవచ్చు, అంత మస్క్యులర్‌గా ఉండకపోవచ్చు, అంత కూల్‌గా ఉండకపోవచ్చు. కానీ అది ఒక నిజమైన నిజం లైఫ్‌లో ఉన్న అతని జీవితాన్ని ఆధారం చేసుకొని 'దురంధర్' అనే పాత్రను సృష్టించారు. అలాగే రాముడు, కృష్ణుడు కూడా. రాముడు, కృష్ణుడు అంటే కంపాజిట్ క్యారెక్టర్స్ అంటారు. అంటే ఏంటంటే కంపాజిట్ అంటే ఒకే మనిషిలో అన్ని రకాల మంచి గుణాలు కలిపి తయారు చేసి కల్పించిన పాత్రలు రాముడు, కృష్ణుడు అలాంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళు నిజంగా మనుషులు కాదు. కానీ అలాంటి మనుషులు ఉండడానికి వీలుంది. కాబట్టి వాళ్ళకిను దేవుళ్ళకి డిఫరెన్స్ ఉంది. వీళ్ళు దేవుళ్ళ లాంటి మనుషులని అనుకోవచ్చు. ఇంకొక మూడో టైప్ ఏంటంటే నిజంగా మనుషులు. వీళ్ళు దేవుళ్ళు కాదు, ఏమీ కాదు. ఆ టైప్‌లో బుద్ధుడు, యేసుక్రీస్తు, తర్వాత మహమ్మద్ వస్తారు. వాళ్ళేంటంటే నిజంగానే పుట్టి పెరిగి చచ్చిపోయిన వాళ్ళు. వాళ్ళు గాంధీ, నెహ్రూలు ఎలాంటి మనుషులో అలాగే వీళ్ళు కూడా గాంధీ, నెహ్రూలు 1800లో పుట్టి పెరిగి ఉండుంటారు. ఈ యేసుక్రీస్తు, బుద్ధుడు, మహమ్మద్ వాళ్ళు ఎప్పుడో వేలాది సంవత్సరాల క్రితం పుట్టి పెరిగి చచ్చిపోయారు. కాబట్టి వీళ్ళ గురించి చరిత్రలో చదివితే కనిపిస్తది. వీళ్ళు నిజంగానే మనుషులని
చరిత్రలో ఆధారాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు 3 రకాలు. ఒకరేమో దేవుళ్ళు. వాళ్ళు మనుషులు కారు. వాళ్ళని చరిత్రలోని కనిపెట్టలేము. తర్వాత సైన్స్‌తోనూ ప్రూవ్ చేయలేము. ఏ విధంగాను ప్రూవ్ చేయలేం. రెండో వాళ్ళేంటంటే రాముడు, కృష్ణుడు. వీళ్ళు మనుషులే కానీ దేవుళ్ళంత గొప్పవాళ్ళనమాట. వీళ్ళు చరిత్రలో ఉండరు కానీ కావ్యాల్లో, కథల్లో ఉంటారు. పురాణాల్లో ఉంటారు. మూడోది యేసుక్రీస్తు, బుద్ధుడు, తర్వాత మహమ్మద్. వీళ్ళు బతికున్నప్పుడు మేము దేవుళ్ళమని చెప్పుకోలేదు. క్రైస్తవులు జీసస్ చచ్చిపోయిన తర్వాత ఇతను దేవుడి కుమారుడు అన్నారు. అలాగే బుద్ధుడిని కూడా బుద్ధిస్టులు దేవుడు చేసి ఉంటారనుకుంటున్నాను నేను. మహమ్మద్ అయితే నేనెప్పుడూ దేవుడినని చెప్పుకోలేదు. ముస్లిమ్స్ కూడా అతన్ని ప్రవక్త అంటారు తప్ప దేవుడని ఎప్పుడూ అనరు. సో, ఇది 3 రకాల మతంలో ఉండే 3 రకాల వ్యక్తులు, ప్రాణులు, జీవులు ఏదైనా అనండి అదనమాట. ఇది బాగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే తర్వాత యేసుక్రీస్తు గురించి గానీ, బుద్ధుడిని గురించి గానీ, తర్వాత మహమ్మద్‌ని గురించి గానీ మాట్లాడితే వీళ్ళు మనుషులు అని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నేను మళ్ళీ గుర్తు చేస్తాను. కానీ ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట.